అరే ఆగండి ఆగండి, అరే చెప్పేది అరే ఆగండియా. ఏంటయ్యా అందరూ కట్టుకొని వచ్చారు? మీరే కదయ్యా రమ్మన్నారు. మా ఆటోలు ఎప్పుడు వస్తాయ్యా? బయట ఆటోలకి రెంట్ కట్టుకోలేకపోతున్నావయ్యా. చూడండి, మీకు ఆటో తీసిచ్చేంత డబ్బు మీరింకా పోగు చేయలేదు. ఆటోలు కావాలంటే ఇంకో 9 నెలలు డబ్బు కట్టాలి. అదేంటయ్యా అలా అంటున్నారు? ఆ డబ్బు గవర్నమెంట్ ఇస్తుందని మా ఎమ్మెల్యే గారు చెప్పారు కదా. చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఊరికే నాతో వాదించకుండా మీరు వెళ్ళండి. రాజకీయ నాయకుల్ని నమ్మి నేను లోన్లు ఇవ్వలేను. ఉన్న పళంగా గవర్నమెంట్ మారిందంటే నేను అడుగు తినాలి. అయితే మేము కట్టిన డబ్బైనా తిరిగిచ్చేయండి. అలా ఇవ్వడం కుదరదు. మీరింకో 9 నెలలు డబ్బు కట్టి అప్పుడు ఆటోలు తీసుకెళ్ళండి. అప్పటి వరకు ఎలాంటి గొడవ చేయకండి. ఇది చాలా అన్యాయం అయ్యా. మాకు ఆటోలు తీసిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టమని చెప్తున్నారా? సరే, మా ఎమ్మెల్యే గారితో చెప్తాం. రేయ్, ఎమ్మెల్యే గారికి చెప్తావో వాళ్ళ బాబుకు చెప్తావో చెప్పుకో. ఎమ్మెల్యే అంటే మీకెక్కువేమో, నాకేంట్రా? మీ ఎమ్మెల్యేకి ఇంట్లోనే విలువలేదు. ఈవిడిక్కడ ఉండేదా? చూడలేదమ్మా. అమ్మా, ఈవిడ మీకు తెలుసా? చూడలేదమ్మా. మీకు తెలియదమ్మా. అమ్మాయి గారు, ఆ స్ట్రీట్ లో ఒక అనాథాశ్రమం ఉంది, మీరు అటెండ్ ఎత్తుకండి. ఇటు ఉంటుంది, నేను ఇటెళ్ళు వెతుకుతాను. రాజు, ఏమైనా తెలిసిందా? లేదమ్మాయి గారు, మీకేమైనా తెలిసిందా? లేదు రాజు. ఇంకో దగ్గర వెతుకుదాం పదండి. రాజు, ఇక్కడ కూడా కోమలి అనే పేరుతో ఎవరూ లేరు రాజు. ఆనంద్ ఎక్కడున్నాడో తెలుసుకున్నా కూడా కోమలి ఏ అనాథ శరణాలయంలో ఉండేది కూడా తెలిసిపోయేది. అవును రాజు, కోమలి ఆనంద్ ఒకే కాలేజీలో చదువుకున్నారు కదా. ఆ కాలేజ్ పేరు ఏమైనా గుర్తుందా? ఆ కాలేజ్ పేరు ఏం గుర్తులేదు అమ్మాయి గారు. ఎక్కడున్నాడో తెలియని ఆనంద్ కోసం వెతకడం కన్నా అడ్రస్లున్న ఈ అనాథ శరణాలయంలో వెతకడమే ఈజీ కదా రాజు. ఏరా, ఏదో వాగేవంట, ఇప్పుడు వాగు. పేద ప్రజలు నీ దగ్గరకొస్తే వాళ్ళ మీద జాలి చూపించకపోగా వాళ్ళ మీద రౌడీయిజం చేస్తావా? వాళ్లతో హీనంగా మాట్లాడి వాళ్ళ మీద చేయి చేసుకుంటావా? వాళ్ళేం అడిగారా? వాళ్ళ డబ్బే కదా అడిగారు. ఏదో నీ ఇంట్లో సొమ్ము అడిగినట్టు మాట్లాడేవంట. మేడం, నేనేదో వేరే టెన్షన్ లో ఉండి అలా అన్నాను మేడం. డబ్బు కట్టించుకునేటప్పుడు మాత్రం ఎలాంటి టెన్షన్లు లేకుండా కూల్ గా మాట్లాడతారు. తిరిగి వాళ్ళ డబ్బు వాళ్ళు అడిగితే మాత్రం ఎక్కడ లేని టెన్షన్లన్నీ మీకే వస్తాయి కదా. సారీ మేడం. నీ సారీ ఏం అవసరం లేదు. వీళ్ళు కట్టిన మొత్తం డబ్బులు వీళ్ళకిచ్చేయి. ఆ డబ్బుతో వాళ్ళకెలా ఆటోలు కొనివ్వాలో నాకు బాగా తెలుసు. 2 రోజుల్లో వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను మేడం. 2 రోజుల్లో కాదు, 2 గంటల్లోనే ఇవ్వాలి. ఇచ్చేస్తాను మేడం, 2 గంటల్లో ఇచ్చేస్తాను. వీళ్ళందరికీ సారీ చెప్పు. నా తప్పైపోయింది, నన్ను క్షమించండి. మీ డబ్బు 2 గంటల్లో ఇచ్చేస్తాను, నన్ను క్షమించండి.
నన్ను క్షమించండి మేడం. మీరు వెళ్ళండి మేడం. నేను 2 గంటల్లో డబ్బు ఇచ్చేస్తాను మేడం. మీరు వెళ్ళండి మేడం. గుర్తు పెట్టుకో, రాజు, మన దగ్గర లిస్ట్లో ఉన్న అనాథ శరణాలయాలన్నీ వెతికేశాం. ఎందులోనూ కోమలి జాడ తెలియలేదు. మన దగ్గర ఉన్న లిస్ట్లో ఆఖరి అనాథ శరణాలయం ఇదే రాజు. ఇందులో కూడా కోమలి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదంటే కోమలిని పట్టుకోవడం మన వల్ల కాదేమో రాజు. అసలు ఆ కోమలి నిజంగానే అనాథ శరణాలయంలో పెరిగిందా, లేదంటే మనల్ని ఆడుకోవడానికి అలా చెప్పిందా రాజు? కోమలి గురించి ఆనంద్ చెప్పిన దాని ప్రకారం అయితే కోమలికి అమ్మ నాన్న లేరమ్మాయి గారు. కోమలి అనాథ శరణాలయంలోనే పెరుగుండాలి. ముందైతే ఈ అనాథ శరణాలయంలో ట్రై చేద్దాం అమ్మాయి గారు. పదండి. రాజు, ఇది అమ్మ కట్టించి నడిపిస్తున్న అనాథ శరణాలయం రాజు. అవునమ్మాయి గారు. కోమలి ఇందులో ఉండే అవకాశమే లేదు రాజు. ఒకవేళ ఉండుంటే కోమలి గురించి అమ్మకి తెలిసే ఉండాలి కదా. అమ్మకి తెలియదంటే కోమలికి అనాథ శరణాలయంతో సంబంధం లేనట్టే కదా రాజు.